వెరీ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. దాదాపుగా ఒక 40 డేస్ ఆన్లైన్ క్లాసులో భాగంగా ఈసారి మొత్తం టోటల్ కూడా ఫ్రీ కోచింగ్ ఇవ్వడం అనేటువంటి జరిగింది. అంటే ఎటువంటి రిజిస్ట్రేషన్ లేకుండా ఓన్లీ ₹5 నామినల్ పెట్టాము. గతంలో మనకు సర్వ్ ద పీపుల్ వాళ్ళు, తర్వాత వెలుగునేటికి సంబంధించినటువంటి నాతి ఫ్యామిలీస్ ఈ స్పాన్సర్ చేశారు. మొత్తం టోటల్గా ఉన్నటువంటి ఆఫ్ వెబ్సైట్ చేసినావు వెబ్సైట్ కాస్ట్ కానీ ఇవన్నీ కానీ మనకు ఒక 70,000 80,000 ఖర్చు అయితే మొత్తం టోటల్ వాళ్ళు పే చేసిండ్రు. కాబట్టి మనం అందరికీ ఫ్రీగా ఇవ్వడానికి అవకాశం ఏర్పడింది. అయితే ఆన్ రోల్లో రిజిస్ట్రేషన్ మాత్రం మనకు దాదాపుగా 186 అంటే 188 మంది ఎన్రోల్ చేసుకున్నారు. దాంట్లో ఒక 10-15 మంది మనకు ఎంఏ ఎకనామిక్స్ అయిపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి సుమారుగా ఒక 150 వరకు అయితే ఫ్రెష్ రిజిస్ట్రేషన్ చెప్పుకోవచ్చు. ఒక 30 మంది ఎంఏ అయినటువంటి వాళ్ళు కూడా, తర్వాత ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళు కూడా కొంతమంది చేసుకున్నారు. మరి మనకు వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ బట్టి, తర్వాత మనకు ఉన్నటువంటి టైంని బట్టి, మన రిజిస్ట్రేషన్ సంఖ్యను బట్టి నిన్న మొన్నటి దానికి కూడా రిజిస్ట్రేషన్ అవుతూనే ఉంది. లేటెస్ట్గా 2 డేస్ బ్యాక్ కూడా అయ్యింది, నిన్న కూడా అయ్యింది ఒకరు ఇద్దరు. అయితే వాళ్ళు లేట్గా ఇన్ఫర్మేషన్ ఉండడం అనేటువంటిది ఒకటైతే, ఏదో అట్లా టైం పాస్ చేసుకున్నటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నట్టుగా నాకు అనిపించింది. అయితే ఈసారి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళ సంఖ్య మనకు తక్కువ లేదు. అయితే ఇప్పుడు మనకు పోయినసారి ఏమో ఎప్పటికప్పుడు రిజల్ట్ అనౌన్స్ చేసుకుంటూ వాళ్ళ యొక్క మార్కులు పెట్టుకుంటూ చేసుకునేది. ఈసారి మార్కులు ఎప్పటికప్పుడు పెట్టకుండా లాస్ట్ క్లాస్లో చెప్తా అని చెప్పారు. అంటే ఉజ్జాయింపుగా చెప్పాను తప్పిస్తే స్పెసిఫిక్ ఎక్కడ చెప్పలేదు. అయితే టోటల్ టాబ్లెట్స్ విషయానికి వచ్చినట్లయితే మరి ర్యాంకులు ఎట్లా రావడానికి అవకాశం ఉంటుంది. అయితే మన దగ్గర ఉన్నటువంటి దాంట్లో ఒక 35 మెంబర్స్ రెగ్యులర్ రాసింది ఎగ్జామ్స్. ఉన్నటువంటి క్యాండిడేట్స్లో 35 మెంబర్స్ రాసిండ్రు. దాంట్లో మరి ఇంకొంతమంది క్లాసెస్ మాత్రం ఒక మ్యాక్సిమం 20, 16, 17 మధ్యలో క్లాసెస్కు అటెండ్ అయినారు. కొంతమంది అజ్ఞాత వ్యక్తులైతే క్లాసు రాకుండా కానీ రాసినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. మనకిది ముగింపు సమావేశం కాబట్టి దీంట్లో వచ్చినటువంటి ర్యాంకర్స్, అంటే మనం వచ్చినటువంటి మార్కుల ఆధారంగా ర్యాంకులు ప్రకటించే ముందు దీంట్లో మనకు చంద్రశేఖర్ రెడ్డి అని ఇప్పుడు జైల్య దోమలో పనిచేస్తున్నాడు పరిగి దగ్గర. తర్వాత రాజు ఆల్రెడీ డిగ్రీ లెక్చర్స్కి వెళ్ళి మళ్ళీ జైల్గా ఇప్పుడు పటాన్చెరు కదా రాజు, ఉండా రాజు వెళ్ళిపోయిందా? రాజుండా పటాన్చెరులో పనిచేస్తున్నాడు ప్రజెంట్ అతను. తర్వాత బ్రహ్మానందం అని ఇప్పుడే చెప్పిండు, నగరి దగ్గర మన ఆంధ్ర నుంచి చాలా రోజులు జైలు కోచింగ్ వచ్చాడు. తర్వాత ఈరోజు యాక్చువల్గా సుల్తానా మన సెక్రటరీ మదర్ చనిపోవడం వల్ల ఆమె అటెండ్ కాలేకపోయింది. కొంచెం యాక్చువల్గా ఇక పోస్ట్పోన్ చేస్తే మళ్ళీ మనకు దొరకదు కాబట్టి, ఇది ద లాస్ట్ డే కాబట్టి తప్పనిసరిగా మనం ముగింపు సమావేశాన్ని పెట్టుకోవాలని అనుకున్నాము. తర్వాత రవీందర్ మాతంగి కూడా
మన దగ్గర జేఎల్ కోచింగ్ తీసుకున్నాడు. లైఫ్ మెంబర్ ఆల్సో అతను. వీళ్ళంతా లైఫ్ మెంబర్స్ కూడా. చంద్రశేఖర్, నేను మన స్టూడెంట్స్ గురించి మాట్లాడే ముందు నువ్వు కూడా ఒక రెండు మాటలు మాట్లాడు. జేఎల్ గా అపాయింట్మెంట్ అయినావు కదా, నువ్వు కూడా ఒక రెండు అవును. మాటలు మాట్లాడాల్సి ఉంటుంది. హలో, వినిపిస్తుందా సార్? ఓకే ఓకే ఓకే, మాట్లాడు. ఓకే. ఫస్ట్ నా పేరు చంద్రశేఖర్ రెడ్డి అండి. నాది కూడా నల్గొండ డిస్టికే. నేను డిగ్రీ అయిపోయిన తర్వాత నాకు మీనయ్య సారు నల్గొండ ఎకనామిక్స్ ఫారం ద్వారా పరిచయం ఉంది. అప్పుడు రాసిన ఓఈ సెట్లో నాకు స్టేట్ 10th ర్యాంకు, కేయూ సెట్లో స్టేట్ 2nd ర్యాంక్ రావడం జరిగింది. ఆ తర్వాత 2022లో సెట్ వరకు కూడా సార్ దగ్గరనే కోచింగ్ తీసుకున్నా. తర్వాత వచ్చిన జేఎల్ కోచింగ్కు జేఎల్ కోసం కూడా కోచింగ్ తీసుకొని ఇప్పుడు మల్టీ జోన్లో 2లో 32 ర్యాంకు, స్టేట్లో 90 ర్యాంక్ వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతం వికారాబాద్ జిల్లాలోని పరిగి దగ్గర దోమ అనేటువంటి మండలంలో జేఎల్గా పనిచేస్తున్నా. ఇప్పుడు ఆల్రెడీ మీ అందరికీ సారు అందరూ ఆల్రెడీ లాస్ట్లో ఉంది స్టేజ్, అంటే ఆల్రెడీ కోచింగ్ అయిపోయి ఉన్నటువంటి స్టేజ్ కాబట్టి అందరికీ అర్థమైపోతుంటుంది. నల్గొండ ఎకనామిక్స్ ఫారం ఎకనామిక్స్లో ఎటువంటి విజయాలు ఇప్పుడు ఎక్కడైనా మన చూడండి, మన ఓయిలో కానీ కేఈలో కానీ ఇప్పుడున్న జేఎల్స్లో కానీ 87 పోస్టులు ఉంటే దగ్గర దగ్గర 40 మంది కూడా మన ఎకనామిక్స్ ఫారం నుంచే జేఎల్స్ కావడం జరిగింది. ఇక్కడ కూడా ఈ డిస్టిక్లలో ప్రతి డిస్టిక్లో కూడా ఎకనామిక్స్ అంటే మీనయ్య సారు నల్గొండ ఎకనామిక్స్ ఫారం అనేటువంటి ఒక పేరును తీసుకురావడం మాకు ఎంతో ఆనందం. అదేవిధంగా నల్గొండ ఎకనామిక్స్ ఫారంకి లైవ్ మెంబర్గా కూడా నేను ఉన్నాం. ఇట్లనే ఫ్యూచర్లో కూడా ఇలాగే ఈ నల్గొండ ఎకనామిక్స్ ఫారం సేవలు ఇలాగే కొనసాగి విద్యార్థులకు మంచి ర్యాంక్స్ రావడం అనేది సార్కు చాలా థ్యాంక్స్. అసలు మేము ఈరోజు జేఎల్గా ఉండడం కూడా సార్ వల్లనే. అది మేమైతే ఎప్పుడైనా సగర్వంగా చెప్పుకుంటాం. మాకంటూ ఒక ఉద్యోగం, మాకంటూ ఎప్పుడో డిగ్రీ స్థాయిలో అప్పట్లో మాకు ఎటువంటిది తెలియదు, అసలు ఎటు పోవాలి ఏం కథ ఎట్లుంటుందని తెలియదు. అప్పుడు సార్ రావడం, ఎకనామిక్స్ మీద ఒక పట్టు, మనకంటూ ఒక ఇష్టం అనేది ఎకనామిక్స్ ఫారం డైరెక్ట్ క్లాసులు విన్న తర్వాత మనకు ఓవరాల్గా ఎకనామిక్స్ మీద ఒక మంచి ఆలోచన వస్తుంది. ఆ రోజులలో మాకు ఇప్పుడంటే 18, 15 కానీ ఆ రోజులలో క్లాస్ రూమ్స్ కూడా 2015లో మా క్లాస్ రూమ్ పైన నల్గొండ ఎకనామిక్స్ ఫారం ఆ పైన బిల్డింగ్లో ఎంవిఎన్ విజ్ఞాన కేంద్రంలో ఆ హాల్ కూడా సరిపోకపోయేది, అంతమంది పిల్లలు వచ్చేటోళ్ళు. 90, 100 మంది కూడా ఎగ్జామ్స్ రాసిన రోజులు చాలా ఉన్నాయి. అప్పట్లోనే ఫస్ట్ మాదే సిపిటి కోచింగ్ ఉండే, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మా తర్వాత వచ్చింది అనుకుంటా. మా తర్వాత వచ్చింది, మేము దాంతోనే రాసినాం. తర్వాత ఇక సెట్ ఇవన్నీ కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పెట్టడం, సార్ కూడా అదే దాంట్లో మమ్మల్ని ఎగ్జామ్స్ రాపేయడం, ఇవన్నీ చేసి మాకు మంచి ర్యాంక్స్ వచ్చినాయి. కాబట్టి ఇప్పుడున్న విద్యార్థులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మరింత ముందుకు పోతారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ చంద్రశేఖర్ రెడ్డి. ఆ, దీంట్లో ముఖ్యంగా ఏంటంటే మీకు ఇవాళ మీ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది అని చెప్పడం కోసం మొత్తం మీ మార్కులని టోటల్గా ట్యాబ్లెట్ చేయడం జరిగింది. ఇంత కూడా కంప్యూటర్ జనరేటర్ కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. అయితే దీంట్లో ఆ, ఒక 2-3 సార్లు ఎగ్జామ్ రాసినటువంటి ఓల్డ్ స్టూడెంట్, తర్వాత పోయినసారి కూడా ఎంఏ ఎకనామిక్స్ జాయిన్ అయ్యి ఆ, తర్వాత మళ్ళీ డిస్కంటిన్యూ చేసి పట్టుదలతోని ఒక 3 సంవత్సరాలకి వెళ్ళి 3-4 సంవత్సరాలకి వెళ్ళి పోరాడుతుంది ఇందిర. వాళ్ళ హస్బెండ్ కూడా చాలా కోఆపరేట్ చేస్తున్నాడు. ఆ, ఇప్పుడు ఆమె 2-3 సార్లు అదే సేమ్ పేపర్ రిపీట్ చేసింది కాబట్టి ఆమె టాప్లో ఉంది. అయితే వాస్తవానికి ఫస్ట్ టైంలోనే రాస్తున్నటువంటి వాళ్ళు కూడా దరిదాపులో ఒక 7-8 మంది తీవ్రమైన పోటీ ఉంది. ఆ, అంటే ఎట్లా ఉందంటే అన్ని 10 ఎగ్జామ్స్లో టోటల్లో ఒకరు వస్తే మనం ఏదైతే గ్రాండ్ టెస్ట్లో పెట్టుకున్నామో నేను క్యాలిక్యులేట్ చేసినట్టు చెప్పాను కదా, ఆ గ్రాండ్ టెస్ట్ల టోటల్లో ఒక 3-4 చాలా నేరో మార్క్స్తోనే కాంపిటీషన్ ఉంది. కాబట్టి ర్యాంకులు ఒక్కొక్కసారి ఒక 2-3 మార్కులతోనే మిస్ అవుతాయి. కాబట్టి మాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ ఏంటంటే మీకు గతంలో కూడా చెప్పాను,
2018లో మా దగ్గర ఎప్పుడు ఫస్ట్ ర్యాంక్ వస్తున్నటువంటి అబ్బాయి 7th ర్యాంకు, ఒక 3-4 ర్యాంకులు వస్తున్నటువంటి అబ్బాయి ఒకటి ఫస్ట్ ర్యాంక్ నరేందర్ అని రావడం జరిగింది. రాఘవేందర్ వాళ్ళిద్దరు ఇప్పుడు జేఎల్గా పనిచేస్తున్నారు. మన రీసెంట్ అపాయింట్మెంట్లో ఇద్దరు కూడా జేఆర్ఎఫ్ ఉంది, వాళ్ళిద్దరు కూడా పిహెచ్డి చేస్తున్నారు. అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మీకు వచ్చేటువంటి రేపు మార్కులు +or-5, అంతకంటే +or-5 అంటే దాదాపుగా నల్గొండ ఎకనామిక్స్ ఫోరం పెట్టినటువంటి ఎగ్జామ్స్కు న్యారోగానే మార్కులు ఉంటాయి తప్పిస్తే అంతకంటే పెద్ద మార్జిన్స్ ఉండవని మా గత ఎక్స్పీరియన్స్లో చెప్పుకునేటువంటి అంశం. తర్వాత ఇంకొకటి ఏంటిదంటే, దీంట్లో ఈ పర్ఫార్మెన్స్ని బట్టే మీకు వచ్చేటువంటి సీట్లు దాదాపుగా ఒక 10 నుంచి 15 మందికి ఆర్ట్స్ కాలేజీలో వచ్చేటువంటి అవకాశాలు చాలా మెరుగ్గా ఉన్నాయి. అయితే దీంట్లో ప్రత్యేకంగా మీకు ఆ, ఒక లిస్ట్ కూడా ఇక్కడ మీకు తర్వాత నేను సర్టిఫికేట్ చేస్తాను, కానీ ఉజ్జాయింపుగా ఎట్లా ఉన్నాయని చెప్పేసి చెప్తాను. అయితే కేవలం గ్రాండ్ టెస్ట్ల ఆధారంగా వచ్చినటువంటి ర్యాంక్స్ విషయానికి వచ్చినట్లయితే ఇందిర 438 మార్క్స్ తోటి టాప్లో ఉంది. అయితే ఆమె ఒక 2-3 సార్లు అదే సేమ్ పేపర్ కొంత అటు ఇటుగా నేను ఒక 10% క్వశ్చన్స్ మాత్రం చేంజ్ చేసినాం కాబట్టి ఆమె ఒక మంచి ర్యాంక్ అయితే వస్తుంది, ఆర్ట్స్ కాలేజ్ రావడానికి అవకాశం ఉంది. అయితే ఫ్రెషర్స్లో పోటీగా ఉన్నటువంటి దీంట్లో ఆయిషా ఇస్రాక్ 424 మార్క్స్ తోని గ్రాండ్ టెస్ట్లలో టాప్లో ఉంది. తర్వాత నెక్స్ట్ లోకేష్ ఫ్రమ్ ఆయిషా ఇస్రాక్ ఫ్రమ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ నల్గొండ అనుకుంటా కదమ్మా. ఎస్ సార్. ఎస్. ఈ అమ్మాయి ఫస్ట్ టెస్ట్లలో కొంత తక్కువ ఉన్నప్పుడు, అంటే ఫస్ట్ టెస్ట్లో ఒక 41 మార్క్స్ ఉన్నాయి, తర్వాత 84, తర్వాత 21 కన్సిస్టెన్సీ అక్కడ 41-21 తోని టోటల్ మార్క్స్ తగ్గినాయి. తర్వాత గ్రాండ్ టెస్ట్ వచ్చేసరికి ఎబో 80 అన్నీ కూడా 86, 82, 84, 83, 89 ఇవాళ జరిగినటువంటి పేపర్లో, అంటే ఎవరికి అందనంత ఎత్తులో 424 మార్క్స్ గ్రాండ్ టెస్ట్లో ఉంది. తర్వాత లోకేష్ ఫ్రమ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ నకరికల్ 381 మార్క్స్ తోని అతడు సెకండ్ పొజిషన్లో ఉన్నారు. తర్వాత మానస ఏ 373 మార్క్స్ తోని థర్డ్ పొజిషన్లో ఉంది, ఇది గ్రాండ్ టెస్ట్ల వరకే. తర్వాత మానస ఆర్ 362 మార్క్స్ తోని, తర్వాత అజయ్ 362 మార్క్స్ తోని సేమ్ మార్క్స్ తోని, ఇంకొక మార్క్స్ నాగవర్ష 362 మార్క్స్, ముగ్గురు కూడా 302 మార్కులతోని నెక్స్ట్ వాళ్ళు 4th పొజిషన్ అన్నట్టు, అదే 5th, 6th, 7th అంటే ముగ్గురికి సేమ్ మార్క్స్ వచ్చినటువంటి పరిస్థితి. తర్వాత సౌజన్య 349 మార్క్స్ తోని ఆమె నెక్స్ట్ తర్వాత పొజిషన్లో ఉంది. తర్వాత భావన లక్ష్మి దీంట్లో నెక్స్ట్ 334 మార్క్స్, స్నేహ, భావ్ సింగ్, అన్విత, పి మానస, చైత్ర, షేక్ రేష్మ, సాయి చరణ్, కిషోర్, తర్వాత గీత, వివేక్, ఎండి ముష్రాఫ్, వీళ్ళు దాదాపుగా 20 ప్లేసెస్ వరకు 60 అండ్ అబోవ్% తోని వీళ్ళు ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇవన్నీ ఎవరి మార్కులు వాళ్ళకు తెలుసు, కానీ అందరి మార్కులు తెలియదు. కాబట్టి నాకు అనిపించేది ఏంటంటే నేరో చాలా టైట్ కాంపిటీషన్ ఇక్కడ. లోకేష్ అండ్ ఇస్రాక్, మానస అండ్ వీళ్ళ మధ్యలో ర్యాంకులు తప్పనిసరిగా దోబూసులు ఆడతాయి అనేది నాకున్నటువంటి నమ్మకం. ఎందుకంటే ఆ రోజు మీదై ఉండాలి. మనకు ఇక్కడ ఒక పోటీ నడిచినప్పటికి కూడా ఒక 4-5 మార్కులు అటు ఇటుగా పోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు ఆ రోజు మీ రోజు అయితే మీకు ర్యాంక్ మంచిగా వస్తుంది.
అయితే నల్గొండ ఎకనామిక్స్ ఫోరంకి డెఫినెట్గా ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఈ ర్యాంకులు అయితే ఆ, మీరు తప్పనిసరిగా తెచ్చిపెడతారనేటువంటి ఆశాభావాన్ని నేను వ్యక్తం చేస్తున్నా. ఇక ఆల్మోస్ట్ ఆల్ 10 to 15 స్టూడెంట్స్ రిజర్వేషన్స్ చూసుకున్నా కానీ ఇక్కడ మనకు ఆ, అందరూ కూడా ఒక ఓసీ క్యాండిడేట్ ఎవరు కనపడుతుందంటే ఆ, భువనలక్ష్మి ఓసీ క్యాండిడేట్ కనపడుతుంది. ఆ పొజిషన్ 9th ఉంది. తర్వాత అన్విత ఓసీ క్యాండిడేట్ కనపడుతుంది. వీళ్ళు ఇద్దరు కూడా ఆర్ట్స్ కాలేజీలో అమ్మాయిలు కాబట్టి ఆర్ట్స్ కాలేజీలు రావడానికి అవకాశం ఉంటుంది. మనకు ఓసీ అయినప్పుడు కూడా అమ్మాయిలకైతే 10-15 ర్యాంకులు అయితే, అబ్బాయిలకైతే 10 ర్యాంక్స్లో తక్కువ ఉంటే ఇక అక్కడ ఆశోదుకోవాల్సిందే. 10 ర్యాంక్ లేకపోతే ఓసీ వాళ్ళకి రాదు. అమ్మాయిలకైతే 15, 16 వరకు మీకు ఆ ర్యాంకులలో మీకు ఆర్ట్స్ కాలేజ్ రావడానికి అవకాశం ఉంది. అయితే వచ్చేటువంటి మెజారిటీ స్టూడెంట్స్ అంతా కూడా మీకు క్రీమ్ స్టూడెంట్స్ అంతా కూడా మీరు ఆర్ట్స్ కాలేజీలోకి రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ ర్యాంకులన్నీ కూడా సస్టైన్ అంటే అట్లాగే మీరు ఆ, నిలుపుకుంటారనేటువంటి ఆశాభావం మాకుంది. తర్వాత ఆ, మీరు చేయాల్సిన పని ఏంటిదంటే ఈ 2 days రేపొక్కనాడు మాత్రమే ఈ క్వశ్చన్ పేపర్ రివ్యూ లాంటివి చేసుకోండి. తర్వాత ఆ, మీరు థర్డ్ నాడు అంటే ఎల్లుండి ఎటువంటి బాధరబంది లేకుండా, మైండ్ మీద ఎటువంటి బరువు లేకుండా ప్రశాంతంగా మీరు ఉంటే చాలా వెల్ అండ్ గుడ్. ప్రతి బ్యాచ్ కూడా చెప్పేది ఏంటంటే రేపు ఎగ్జామ్ ఉండగా ఇవాళ చదివితే మనకి ఏం రాదు. ఏమైనా ఉన్నదే ఉంటే గాబరా గాబరాతో పోవడం తప్పిస్తే. అయితే మనం దాదాపుగా ఒక 40 డేస్కి వెళ్ళి చెప్పుకుంటున్నటువంటి ఆ, ఈ ఆన్లైన్ కోచింగ్లో భాగంగా చాలా మంది స్టూడెంట్స్ అయితే రెగ్యులర్గా వచ్చిండ్రు. ఒక ఆ, ఈ మంచి మంచి ర్యాంక్స్ వచ్చేటువంటి వాళ్ళు రెగ్యులర్గా వచ్చేటువంటి పరిస్థితి. అయితే మీ అనుభవాలు ఇంకా ఏమైనా మనం అంటే ఒక సింగిల్ హ్యాండ్ కాబట్టి కొంత కష్టమైనప్పుడు కూడా నా సాధ్యమైనంత మేర మిమ్మల్ని అలర్ట్ చేసుకుంటూ ఎగ్జామ్స్ బలవంతంగా రాపించేటువంటి పరిస్థితి కూడా వచ్చేసింది. ఎందుకంటే ఇవాళ 2-3 ఎగ్జామ్ రాయకపోతే తప్పనిసరిగా ఆ టైం వరకు రాయమని చెప్పేసి వాళ్ళకి డెడ్ లైన్ ఇచ్చాను. అందరు కూడా కంప్లీట్ చేసుకో. ఒకరిద్దరు అప్పటికి కూడా మిస్ అయ్యిండ్రు. వాళ్ళకు ఫీవర్ వచ్చింది ఏమో ఇంకా ముఖ్యంగా నాగవర్ష ఆ, ఖమ్మంలో ఆ అమ్మాయి హాస్పిటలైజ్ అయితే ఏదో సర్జరీకి స్టోన్, కిడ్నీ స్టోన్ ఏదో ఫామ్ అయితే నువ్వు ఆపరేషన్ చేసుకుంటుంది రెడీగా అయితే నువ్వు అటువంటి పని చేయకమ్మా, నువ్వు మళ్ళీ ఆపరేషన్ అయితే 7 days పడుతుంది మినిమం అని ఇక డాక్టర్ అడ్వైస్ తీసుకొని మళ్ళీ వెంటనే అక్కడికి వెళ్ళి డిశ్చార్జ్ అయ్యి రేపు ఎగ్జామ్ రాయడానికి కోసం ఏదైనా టెంపరీ రిలీఫ్కి ఏమైనా పెయిన్ కిల్లర్స్ ఉంటే వేసుకోగాని అని చెప్తే మళ్ళీ అక్కడికి వెళ్ళి కూడా వచ్చింది. నాగవర్ష కూడా క్లాస్కి వచ్చినావమ్మా? నాగవర్ష సార్ వచ్చిన సార్ వచ్చిన వెరీ గుడ్ వెరీ గుడ్. మీరు కొద్ది హైయెస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళు మొట్టమొదటి మాట్లాడుకున్న తర్వాత మీకు ఒక 2-3కి మాట్లాడే అవకాశం ఇద్దాము. ఆయుష్ ఇస్రాక్ ఇప్పుడు ఉన్న దాంట్లో టాపర్ ఉంది కాబట్టి ఆమెని, తర్వాత ఇందిర కూడా మాట్లాడాలి. తర్వాత ఇస్రాక్ మాట్లాడమ్మా. Good evening to all of my fellow friends. యాక్చువల్లీ క్రెడిట్ మొత్తం భాస్కర్ సార్కే ఇవ్వాలి. సార్ వల్లనే నాకు ఎకనామిక్స్ మీద ఒక ఇంట్రెస్ట్, ఒక కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ స్టార్ట్ అయ్యింది. ఆఫ్టర్ ద సార్ వల్లనే నేను ఈ గ్రూప్లో కూడా జాయిన్ అయ్యాను. సార్ తర్వాత ఇంకా వినయ్ సార్ కూడా హెల్ప్ వల్ల ఇంకా కొంచెం బెటర్ బెటర్ కాదు ఇంకా బెస్టే ప్రూవ్ చేసుకున్నాను నన్ను నేను. థ్యాంక్ యూ సార్. మీ పీడిఎఫ్స్, మీ క్లాసెస్ టైం టు టైం ఒక 2 times ఎగ్జామ్స్ కూడా మిస్ అయ్యే చాయిస్ ఉండేది నాది. బట్ స్టిల్ మీరు నన్ను మళ్ళీ రిమైండ్ చేసుకొని నాకు కాల్ చేయడం, ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ ఫర్ దాట్ సార్. ఓకే ఓకే ఓకే. ఇలా భాస్కర్ సార్ని పిలిస్తే ఏదో పని మీద ఉన్నట్టుంది, రాలేదు. యాక్చువల్గా పిలిచిన. ఓకే. ఇంకా ఏమన్నా మన నల్గొండ ఎకనామిక్స్ ఫోరం యొక్క ఇంప్రూవ్మెంట్ ఇంకేమన్నా ఫర్దర్గా ఫ్యూచర్లో ఏమైనా సజెషన్ ఇస్తే ఇవ్వండి, పర్వాలేదు. ఏం లేదు సార్, మీరు ఎలా ఉన్నారో అలానే పర్ఫెక్ట్ ఉన్నారు.
ఓకే. దాని వల్లనే మేము ఇక్కడి వరకు వస్తున్నాం. ఆల్మోస్ట్ మా సీనియర్స్ కూడా ప్రూవ్ చేశారు ఆల్రెడీ. వి హోప్ ఓకే. మేము కూడా మళ్ళీ ప్రూవ్ చేస్తామని అనుకుంటున్నాము. హోప్ ఫర్ దాట్. థ్యాంక్ యూ సార్. ఓకే. 2009లో ఫస్ట్ ర్యాంకరు సుల్తాన్ వచ్చింది ఉమెన్స్ కాలేజీకి వెళ్ళి. నువ్వు కూడా దాన్ని నిలుపుకుంటావని మేము ఆశిస్తున్నాం. షూర్ సార్, డెఫినెట్లీ. థ్యాంక్ యూ. ఓకే. మీరు ఎవరు వచ్చినా మాకు హ్యాపీనే. మీ నల్గొండ ఎకనామిక్స్ ఫోరంకు ఆ ర్యాంక్ రావాలి ఫస్ట్, మాకు కావాల్సింది అది. షూర్ ఓకే. సార్. ఓకే. నెక్స్ట్ మానస ఏ. హలో సార్. మాట్లా మాట్లా గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. థ్యాంక్ యూ సార్. అసలు మాకు ఏం నాలెడ్జ్ లేకున్నా కానీ అది కొంచెం ఉండే, ఇంత బెటర్గా ఇంప్రూవ్మెంట్ అయింది మాత్రం మీ కోచింగ్ వల్లనే సార్. థ్యాంక్స్ సార్. మీ గైడెన్స్ అంటే ఇది చదవాలి, సిబిటి టెస్ట్లకు కూడా అంటే ఈ సబ్జెక్ట్స్ ఇచ్చి ఇవే చదవండి అని అట్లా ఒక ప్లానింగ్ ప్రకారం వెళ్ళడం వల్ల మాకు కూడా కష్టం కాలేదు, బర్డెన్ కాకుండా మంచిగా అనిపించింది సార్. థ్యాంక్ యూ సార్. ఓకే. నెక్స్ట్ అజయ్. ఇది అజయ్ మాత్రం మ్యాథ్స్ బేస్ అనుకుంటా, ఇంజనీరింగ్ స్టూడెంట్ అనుకుంటా, ఏదో సందర్భం చెప్పిండు. అదే కదా అజయ్? అజయ్నా? సార్ నా వద్ద కాస్త డిస్టర్బెన్స్ ఉంది సార్. స్లో అవుతుంది అనుకుంటాను సార్, ఇక్కడ చిన్న ప్రోగ్రామ్ నడుస్తుంది. యూ కెన్ కంటిన్యూ సార్. ఓకే. సరే. నెక్స్ట్ అన్విత. సార్ వినిపిస్తుందా సార్? ఎస్. స్పీకర్ అన్మ్యూట్ చేయి. సార్ అన్విత. సార్ ఇప్పుడు వినిపిస్తుందా సార్? వినిపిస్తుంది. ఇందాక డిస్టర్బెన్స్ ఉండే సార్, అందుకే ఏం లేదు. కొంచెం వైఫై ప్రాబ్లం ఉండే సార్. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. నేను నాన్ ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ అయినా మీరు చాలా హెల్ప్ చేశారు. వాయిస్ వస్తలేదా? నాగవర్ష, నువ్వు మాట్లాడమ్మా. Good evening, sir. Good evening, everyone. I'm Nagavarsha from TGT WRDC A2 Nagaram. మా మేడం సవిత మేడం మీనైస్ స్టూడెంట్. సో అందువల్ల మీనయ్ సార్ వల్ల నేను ఎంత మంచి కోచింగ్ తీసుకోగలిగిన. అసలు నాకు ఎక్స్పెక్ట్ చేయలే నేను ఇంతగానో చదువుతా అని. బట్ మీనయ్ సార్ క్లాసెస్ వల్ల ఒక ప్లానింగ్ ద్వారా నేను ఒక ర్యాంక్ తీసుకొచ్చుకుంటా అని ఒక నమ్మకం కలిగింది. స్పెషల్ థ్యాంక్ యూ సౌజన్య. సార్ మాట్లాడు. గుడ్ ఈవినింగ్ సార్. పర్లేదు, మాట్లాడు. వినిపిస్తుంది సార్. ఓకే. థ్యాంక్ యూ సార్. మీ కోచింగ్ కొరకు మాకు ఫ్రీ రిజిస్ట్రేషన్ చేయించి ఎకనామిక్స్ అంటే మంచి అవగాహన కల్పించి సిబిటీస్ ద్వారా మాకు మంచి నాలెడ్జ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. మేము దీని ద్వారా మంచి ర్యాంక్స్ తెచ్చుకోమని అనుకుంటున్నాం. ఓకే. మానస ఆర్. మానస, అందరికి ఒక నిమిషం మాట్లాడితే మీకు కూడా ఫ్రీ అవుతారు. గుడ్ ఈవినింగ్ సార్. చెప్పు. గుడ్ ఈవినింగ్ టు ఎవరీవన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్. రాజారాంబాయ్. సార్ నమస్కారం సార్. నమస్తే. ఇప్పుడే జాయిన్ అయినావా? అవును సార్, కాలేజ్ నుంచి గుడ్ ఈవినింగ్ సార్. మాట్లాడు. సార్ మాట్లాడమ్మా. రాజారాం సార్ అని లెక్చర్ ఇన్ లైబ్రరీ సైన్స్, ఉమెన్స్ కాలేజ్. అదే ఇప్పుడే మాట్లాడుతున్నాం. మీ కాలేజీకి వెళ్ళి వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫస్ట్ ర్యాంక్ ఈసారి. థ్యాంక్ యూ సార్. మాట్లాడు. రెండు మాటలు. Sir, first of all, I would like to congratulate the whole team of Economics Forum for conducting every year a beautiful coaching center. Most of the economics students are from our college only. I am proud to say that. I am
I'm also thankful to you, sir, for being a life member of your forum. And in future, we required this type of economics coaching centers, as well as Nalgonda. I want to introduce some of our association district members. They are asking for coaching center freely. So I want to involve some members this year, sir. Next year, means this year already Okay. completed. पानी Next का year. ना दूध काढ़ा ये तेली में भोड़ हो जाएगी Hello. ఎవరు మాట్లాడుతున్నారు? Next year, I want to do some other districts students. They are asking for your forum members to join, sir. Okay. Thank you for Meene sir for organizing this economics forum, economics coaching center every year, Mm. and most of the students are getting ranks from Nalgonda town. I am very proud to say that. I am very thankful to forum. Thank you, sir. Thank you very much. ఓకే, థ్యాంక్ యూ రాజారావు. షేక్ రేష్మా. గుడ్ ఈవినింగ్ సార్. మాట్లాడు. నీ కాలేజీ పేరు చెప్పి ఇంట్రడ్యూస్ చేసుకో. TGSWRDC మెదక్ సార్. ప్రత్యూష Okay. మేడం స్టూడెంట్ని సార్ నేను. ఓకే. మేడం ద్వారానే నల్గొండ ఎకనామిక్స్ ఫారంలో సిపి గిట్ ఎకనామిక్స్ ఎంఈకి క్లాసెస్ వింటున్నా సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్ సార్. మీ వల్లనే ఇంకా రివైజ్ చేసుకున్నా ఎకనామిక్స్ని చాలా, మా మేడం చెప్పిన దాంట్లో నుంచి. థ్యాంక్ యూ సార్. ఓకే. బావుసింగ్. వినపడుతుందా బావుసింగ్? మహమ్మద్ ముష్రఫ్. Good evening, everybody. I am from Naranpet, SL Sri Chittam Nursery Memorial College. I am joined for my Suresh sir. ఓకే. నేను క్లాసెస్ అయితే వినలేదు, డైరెక్ట్ ఎగ్జామ్ గా రాసిన, కొద్దిగా ప్రాబ్లం ఉండే. కానీ క్లాసెస్ విని ఇంకా రాస్తే ఇంకా మంచి మార్క్స్ వస్తుందని నాకు నమ్మకం ఉంది. అదే ఏడ మిస్టేక్ అవుతుందో దాన్ని మళ్ళా రిపీట్ రీజన్ చేస్తున్నా, మంచి ర్యాంక్ తెచ్చుకోవాలని నేను కూడా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సార్, మీ సపోర్ట్ ఉన్నా కోసం. రాఘవేందర్. వినపడుతుందా రాఘవేందర్? సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఇప్పుడే జ్ఞాపకం చేసిన నిన్ను సార్ గుడ్ ఈవినింగ్. ఇప్పుడు స్టార్టింగ్ లో జ్ఞాపకం చేసినావు నిన్ను, నరేందర్ని. అవునవును సార్, అవునవును సార్. ఓకే. అదే కొంచెం వర్క్ ఉండి కొంచెం కరెక్ట్ టైం కాలేదు సార్. అందులో డియర్ స్టూడెంట్స్, ఈజ్ రాఘవేందర్ జూనియర్ లెక్చర్. ఇప్పుడు నువ్వు చేసేది ఎక్కడ? కాలేజ్ పేరు హకీంపేట్ సార్. హకీంపేట్ జీజేసి హకీంపేట్. హకీంపేట్లో 2018 7th ర్యాంకర్ JRF PhD చేస్తున్నాడు. రీసెంట్ గా మన లెక్చర్ గా అపాయింట్మెంట్ అయ్యిండు. మాట్లాడు. ఇద్దరం సేమ్ డిస్ట్రిక్ట్ సార్. నేను సేమ్ డిస్ట్రిక్ట్. అదే సార్ చంద్రశేఖర్ రావు అని అన్నాడు కదా, సార్ గుణంగా సేమ్ డిస్ట్రిక్ట్. అదే. ఓకే, మాట్లాడు రాఘవేందర్. పిల్లలకు కొద్దిగా మోటివేషన్. సరే, వీళ్ళకు కోచింగ్ కంప్లీట్ అయింది కదా, 40 days. 40 days. 40 days కోచింగ్ కంప్లీట్ అయింది ఆల్రెడీ. ఇంకా వీళ్ళు ఆల్మోస్ట్ లిస్ట్ కూడా చేసినావు. ఎక్స్పెక్టెడ్ ర్యాంక్ కూడా చెప్పినాం ఇంత ముందే. నాకు అంత తెలియదు సార్ అది ఎక్స్పెక్టెడ్ ర్యాంక్. బట్ ఎనీహౌ ఏదైనా కానీ మనకు నల్గొండ ఎకనామిక్స్ ఫోరం అనేది మనకు బేసిక్ మంచి ప్లాట్ఫామ్. ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్. మై సెల్ఫ్ రాఘవేందర్, ప్రజెంట్ వర్కింగ్ ఇన్ జూనియర్ లెక్చరర్. నేను జీజేసి హకీంపేట్, వికారాబాద్ డిస్టిక్. నేను 2018 బ్యాచ్ పీజీ సెట్. నాకు అప్పుడు స్టేట్లో 7th ర్యాంక్ వచ్చింది. దాని తర్వాత నేను ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి సెట్ క్వాలిఫై అయినా, నెట్ క్వాలిఫై అయినా, JRF కొట్టి, తర్వాత నాతో పాటు నరేందర్ కానీ, చందు అన్న కానీ, వీళ్ళంతా మేమంతా సేమ్ బ్యాచెస్ వాళ్ళము. తర్వాత PhD ఎన్రోల్ అయిపోయినాము. ఇప్పుడు ప్రజెంట్గా PhD ఫైనల్ ఇయర్లో ఉన్నాము. దాని తర్వాత మేము మొన్న మళ్ళీ రీసెంట్గా మనకు ఓన్లీ సార్ పీజీ సెట్కి మాత్రమే పరిమితం కావాలన్నా, ఎందుకు ఇంకా మన నల్గొండ ఎకనామిక్స్ ఫోరం యొక్క సర్వీసెస్ని ఎందుకు ఎలాబొరేట్ చేయకూడదు, ఎందుకు బ్రాడ్ చేయకూడదు అన్న ఉద్దేశంతో
పీజీ సెట్తో పాటు ఈవెన్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ యాజ్ వెల్ యాజ్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ నెట్ కోసమని, అండ్ ఫర్దర్గా పిహెచ్డీస్ కోసం హెల్ప్ అవుతుందని, అండ్ ఆల్సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఈవెన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా దట్టు మన సబ్జెక్ట్ రిలేటెడ్ లేకున్నా ఈవెన్ గ్రూప్స్ కోసం కూడా మన గ్రూప్స్కు నల్గొండ ఎకనామిక్స్ ఫోరంకి ఎట్లాంటి సంబంధం అనేది ఉండదు జనరల్గా. గ్రూప్స్ అనేది అది పెద్ద సముద్రం లాంటిది. సో దానికి కూడా మన పిల్లలు హెల్ప్ అవుతారు. గ్రూప్స్లో గ్రూప్ 2 పేపర్లో కానీ, గ్రూప్ 1 పేపర్లో కానీ, గ్రూప్ 3 పేపర్లో కానీ ఎకనామిక్స్ పేపర్ అనేది యాజ్ ఎ కీ రోల్గా పనిచేస్తుంది. అదే డిసైడింగ్ ఫ్యాక్టర్ అనేది మనకు. సో దట్టు అట్లా ఆ రకంగా కూడా మన పిల్లలు హెల్ప్ అవుతారు. మన ఫోరం నుంచి ఇప్పుడు సపోజ్ రేపు ఇచ్చే ర్యాంక్స్లో కూడా మన వాళ్ళే ఉంటారు డెఫినెట్గా. ఇంతకుముందు కూడా ప్రూవ్ అయింది దట్టు మన ఫోరం నుంచి సర్వీసెస్ తీసుకున్న వాళ్ళు చాలామంది గ్రూప్ 1 ఆఫీసర్లు అయినరు, గ్రూప్ 2 ఆఫీసర్లు అయినరు, గ్రూప్ 3 ఆఫీసర్లు అయినరు, ఈవెన్ లెక్చరర్స్ అయినరు. ఈ రకంగా ప్రతి దానికి ప్రతి ఎలిమెంట్లో మన ఫోరం యొక్క సహకారాలు చాలామంది పొందుతున్నారు. దట్టు మళ్ళీ మనం సర్వీసెస్ ఈవెన్ ఫోరం నుంచి పొందినప్పటికీ మళ్ళీ మనం రిటర్న్ చేయాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. డెఫినెట్గా మీరు ప్రతి ఒక్కరు ఫోరం యొక్క సర్వీసెస్ని యూజ్ చేసుకోండి. ఓన్లీ పీజీ సెట్ అని కాదు, మీరు ర్యాంక్ వచ్చిన తర్వాత ఈవెన్ సెట్కి అయినా, మళ్ళీ నెట్కి అయినా, జేఎల్, డిఎల్, ఏదైనా ఎనీథింగ్ ఏదైనా మన ఫోరం నుంచి డైరెక్ట్గా ఉచిత సర్వీసెస్ని పొందాలి. మనం ఉచితంగా సొసైటీకి మన నుంచి సర్వీసు ఇవ్వాలి. ఇదే నా మెయిన్ మోటివ్. మేము గుణంగా సార్ సేవల్ని ఫాలో చేసినాము. మేము గుణంగా దట్టు లైఫ్ టైం మెంబర్గా ఎన్రోల్ అయినాము. మా సర్వీసెస్ని గుణంగా రేపు మేము ఫోరంకి అందజేయబోతున్నాం. మేము ఇది గర్వంగా చెప్పుకుంటాము, ఎక్కడైనా గర్వంగా చెప్పుకుంటాము. మాకు ఎవ్రీ ఇయర్ ఎప్పుడు ఆర్ట్స్ కాలేజీలో సీట్స్ ఉంటే ఒక 30 మెంబర్స్లో ఆల్మోస్ట్ మొత్తం ఒకటే బ్యాచ్ ఉంటుంది, మీనా సార్ బ్యాచ్ ఉంటుంది. ఈ విషయం ఈవెన్ మనకు అక్కడ ఉన్న ప్రొఫెసర్లు అందరికీ తెలుసు. వాళ్ళు కూడా చెప్తారు ఎకనామిక్స్లో అన్నప్పుడు మీనా సార్ స్టూడెంటా, నల్గొండ ఎకనామిక్స్ ఫోరం స్టూడెంటా అని చెప్తారు. వివిధ రకాలుగా మేము అక్కడే కాదు, ఈవెన్ గ్రూప్ 2 సర్వీస్లో అయినా, జేఎల్స్లో అయినా, డిఎల్స్. మొన్న మా బ్యాచ్లో డిఎల్స్ దాదాపు జేఎల్సే 40 మెంబర్స్. 40 సార్ ఎగ్జాక్ట్గా నాకు నెంబర్ తెలియదు. 40 మెంబర్సా 81 43 ఎగ్జాక్ట్గా 43 మెంబర్స్ ఒక జూనియర్ లెక్చరర్ గెస్టెడ్ జాబ్ అందుకున్నారు అని అంటే అది మామూలు విషయం కాదు. అది నిజంగా అంటే మాకు సార్ ద్వారా సర్వీస్ పొందినందుకు మాకంతా దాని ఇంపాక్ట్ తెలియట్లే. కానీ బయట ఈవెన్ కానిస్టేబుల్ జాబ్ రావాలన్నా చాలా కాంపిటీషన్ ఉంది, హెవీ కాంపిటీషన్ ఉంది. వాళ్ళకి తెలుసు దాని వాల్యూ ఏందనేది. మేము ఈ ఏజ్లో మేము దట్టు కంటిన్యూస్గా డిగ్రీ తర్వాత పీజీ తర్వాత ఫోరం తర్వాత సెట్, నెట్ ఇట్లాంటి సర్వీసెస్ బాగా యూజ్ చేసుకున్నాం. కాబట్టి మాకు అంతగా దాని గురించి ఇంకా దానిలోని డెప్త్ మాకు తెలియట్లే. ఎందుకంటే మాకు ప్రతిదీ సార్ ఒలిచిపెట్టినట్టు అయింది, అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టు అయింది మాకు ప్రతిదీ. కాబట్టి మాకు అంతగా తెలియదు. అందుకనే ప్రతి ఒక్కరు చాలా విలువైన సర్వీసెస్ అందిస్తుంది మన ఫోరము. ప్రతి ఒక్కరు మీరు యూటిలైజ్ చేసుకొని మంచి ర్యాంక్స్ సాధించి మంచి మెరిట్, మొత్తం సెట్ మెరిట్లోనే ఉండాలి. మనం ఎప్పుడు నల్గొండ ఎకనామిక్స్ ఫోరం అంటేనే మెరిటింగ్గా అట్లా ఉండాలి. స్టేట్ వైడ్ సర్వీసెస్ అందేయాలి. ఎక్కడ నలుమూలల తెలంగాణ స్టేట్లో ఏ జీజేసీలో చూసినా మన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు. సంతోషంగా రేపు ఎట్లాంటి ఫోరంకి ఎట్లాంటి సేవలు అందియాలన్నా మేము తెలంగాణ నలుమూలల నుంచి సిద్ధంగా ఉన్నాం. మేము ఆ రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. అండ్ ఈ ఛాన్స్ ఇచ్చినందుకు ప్రత్యేకంగా మీనా సార్కి అండ్ నాతో పాటు ఇప్పుడు వచ్చే వాళ్ళందరికీ పీజీ సెట్లో మంచి మార్కులు తీసుకొని వచ్చి మీరందరూ విజయవంతంగా మీ కెరీర్ని ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అసలైన కెరీర్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ రాఘవేందర్. వివేక్ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ అయ్యిండు. గుడ్ ఈవినింగ్ సార్. మాట్లాడు వివేక్. ఓకే సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. యాక్చువల్లీ ఈ నల్గొండ ఎకనామిక్స్ ఫోరం గురించి నాకు తెలియదు సార్. అంటే మా కాలేజీలో అయినా ఎవరైనా ఎక్కడ ఏది చెప్పలేదు సార్. లాస్ట్ 2023లో టాప్ 2nd ర్యాంక్ వచ్చిన శివానక్కే నాకు ఈ ఫోరం గురించి చెప్పింది సార్. యాక్చువల్లీ సార్ నిజంగా చెప్పాలి, మీ పేషెన్స్కి మొక్కాలి సార్. పేషెన్స్కి మరొక పేరంటే మీనే సరే నేను చెప్పుకుంటాను నేను ఎక్కడైనా. ఎందుకంటే ఒక విద్యార్థి దశలో ఉన్నప్పుడు వారికి పేషెన్సీ ఉండదని నాకు ఇప్పుడు అర్థమైంది సార్. ఎట్లా అంటే సార్, ఎన్నిసార్లు మేము మీకు కాల్ చేసినా, ఎన్నిసార్లు చేసినా, ప్రతిసారి మాకు ఎగ్జామ్ గురించి ప్రతిసారి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. మార్నింగ్ లేచితోనే సార్ నేను మీ మెసేజ్ ఇస్తాను సార్. ఫస్ట్ క్లాస్ ఉందా లేదా, అలాగే తర్వాత ఏంటి మన సార్ ఈ ఎగ్జామ్ సంబంధించిన ఏమైనా నెట్వర్క్ ఇష్యూ వచ్చినా, ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా ప్రతిసారి ఇచ్చేవారు సార్. నా తరపు నుంచి అయితే స్పెషల్ థ్యాంక్స్ సార్. ఒకవేళ సార్ నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటాను సార్. ఒకవేళ నేను ఆర్ట్స్ కాలేజ్ సంపాదించుకున్నా అంటే దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ మీదే ఉందని అనుకుంటా. మీ పేరే పెట్టుకుంటా సార్. అంటే
మా మీనయ్య సార్ వల్లనే నేను ఇంతగానం పోయినా అని అనుకున్నా. సార్ మీరు అన్నారు కదా సార్, ఏమన్నారు, ఒక్కళ్ళు 1 month లో మొత్తం సిలబస్ కంప్లీట్ అవ్వడం చాలా కష్టం, కానీ దానికి మీరు తగ్గట్టు మాకు ప్రోత్సాహం ఇచ్చారు, ప్రతి ఒక్కటి వీడియోల గురించి చెప్పారు, ప్రతిదీ చెప్పారు. స్పెషల్ థ్యాంక్స్ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కూడా స్పెషల్ థ్యాంక్స్ సార్. సార్ పేషెన్స్ కి మరొక పేరు మీనింగ్ మీ పేరే సార్, మీనే సార్ ఆల్వేస్. ఓకే 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 ఓకే. నాగరాజు వాళ్ళు ఆర్ నాగరాజు నాగరాజు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. ఓహో వినయ్ నువ్వా సార్. నువ్వా మాట్లాడు నాగరాజు. నువ్వు నాగరాజు అంటే నల్గొండ నాగరాజు అనుకుంటున్నా చూస్తాను. సరే సరే మాట్లాడు నాగరాజు. ఈ జడ్చర్లో పనిచేస్తుండ్రు డిఎల్గా, డిగ్రీ కాలేజ్ సార్. నా కొలీగా ఉండే ఎన్జీ కాలేజీలో. ప్రజెంట్ ఈజ్ వర్కింగ్ అట్ డిగ్రీ కాలేజ్ జడ్చర్ల. మాట్లాడు సార్ గుడ్ ఈవినింగ్ సార్. అందరికి గుడ్ ఈవినింగ్. మీ అందరికి కూడా ఆల్ ద బెస్ట్. సారు నేను ఇద్దరం కలిసి ఎన్జీ కాలేజ్లో కొలిగ్గా పనిచేయడం జరిగింది. ప్రజెంట్ నేను జడ్చర్ల బిఆర్ఆర్ డిగ్రీ కాలేజ్లో డిఎల్గా పనిచేస్తున్నాను. సార్ తోటి సాన్నిధ్యం ఇప్పటికి 20 years నుంచి నడుస్తుంది. మీ అందరికి కూడా ఆల్ ది బెస్ట్. అందరు మంచి ర్యాంక్ రావాలని కోరుకుంటున్నాను సార్. నేను నల్గొండ ఎకనామిక్స్ ఫోరం పెట్టినందుకు చాలా సంతోషం. అందరికి కూడా సేవ చేస్తున్నందుకు కూడా చాలా సంతోషం సార్. మీరు ఇదే విధంగా చేయాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నారు సార్. ఓకే థ్యాంక్ యూ. ఇంకా మాట్లాడతారు, మాట్లాడండి పిల్లలు. ఎందుకంటే అందరినీ పేరు పేరున పిలవలేను కానీ. రాజేష్ మాట్లాడతావా? రాజేష్ ఎనీబడి? క్లోజ్ చేద్దాము, ఒక 5 నిమిషాలు మాట్లాడతాను నేను చివరికి. ఈ ఫినిషింగ్ టచ్ గురించి చెప్పండి సార్ కొంచెం పిల్లలకు. చెప్తాను. ఫినిషింగ్ టచ్ గురించి చెప్పండి. అది ఎక్స్పీరియన్స్ కదా, నేను మర్చిపోలేను అది. ఏం కూడా అంతే సార్, అంతే ఉంటది అది. ఫైనల్ మనం ఎంత చదివినా గానీ లాస్ట్ కు మనం ఎంత ఆ రోజు మనదై ఉండాలి ఫస్ట్. శ్రీలంక మేము కూడా, నేను కృష్ణ ఇద్దరం పోటీ పడి చదివేది. లాస్ట్ కు నాది ర్యాంక్ చూస్తే ఓఈ సెట్ లా 10th పోయింది. అసలుకి ఎందుకు పోయిందని చూస్తే మళ్ళీ కేయూ సెట్ లో మళ్ళీ నాకు టాప్ వచ్చింది. అది చెప్పలేము. అది నేను చెప్పిన ఇంతకుముందు రాఘవేందర్ ఎప్పుడు ఫస్ట్ వచ్చేది, నరేందర్ 5-6 ర్యాంకులు వచ్చేది, ఆయన ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, రాఘవేందర్కి 7వ ర్యాంక్ వచ్చింది అని చెప్పిన పిల్లలకు. అదే సార్ అదే అంటే నాకు టీపీ సెట్ అనగానే అదే అదే గుర్తొస్తుంది నాకు. ఫినిషింగ్ టచ్ అంటాం మనం, అదే. సార్ సరే చివరిగా ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక మీరు ప్రిపరేషన్ కోసం మీకు ఎక్కువ టైం ఇవ్వాలి కాబట్టి ఇక దీన్ని ఎక్కువ పొడించకుండా 2 ముక్కల్లో చెప్పేస్తాను. తర్వాత మీకు ఆల్రెడీ మెజారిటీ స్టూడెంట్స్ మీ మార్క్స్ అవన్నీ కూడా టోటల్గా ఒక ట్యాబ్లేషన్ ఉంది, దాన్ని పంపిస్తాను, మన గ్రూప్లో పంపిస్తాను. అంటే మీ యొక్క మోటివేషన్ కోసం. అయితే ఇక్కడ మీకు మార్క్స్ చూడగానే గ్రాండ్ టెస్ట్లో మార్క్స్ విషయానికి వచ్చినప్పుడు ఆయిష్ ఇస్రాక్ స్టూడ్ ఫస్ట్ ప్లేస్. తర్వాత లోకేష్ అతను కూడా రావాల్సి ఉండే అబ్బాయి, మరి ఎందుకు రాలేదు, నగరికల్ స్టూడెంట్. హరిత అని అక్కడ డిగ్రీ కాలేజ్ లెక్చర్ కూడా నా స్టూడెంటే, ఉమెన్స్ కాలేజ్ స్టూడెంట్. అమ్మాయి కూడా, ఆ అమ్మాయి జాయిన్ చేయించింది. మంచి మెరిట్ స్టూడెంట్స్. అంటే అదే అట్లాగే మానస, 3 మానసులు ఉన్నారు. ఒకరికి వాళ్ళ మధ్య కూడా పోటీ ఉంది, మంచి. తర్వాత సౌజన్య, దీంట్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ ఉంటాయి కాబట్టి బీసీసీ ఉంది సౌజన్య. తర్వాత ఒక ఓసీ ఉన్నటువంటి 2 క్యాండిడేట్స్ కూడా, తర్వాత భువనలక్ష్మి అండ్ అన్విత, వీళ్ళు కూడా ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు కాన్ఫిడెంట్గా రాయండి. అమ్మాయిలు కాబట్టి డెఫినెట్గా మీకు ఆర్ట్స్ కాలేజీలో సీట్లు వస్తాయి, ఇద్దరు కూడా. మా అంచనా ప్రకారం ఏంటంటే ఒక 15 మందికి ఆర్ట్స్ కాలేజీలో, అంటే ఉన్నటువంటి 30 సీట్లు, ఇది కన్వీనర్ కోటాకి సంబంధించిన దాంట్లో 10 సీట్లు సెల్ఫ్ ఫైనాన్స్ కూడా ఉంటాయి. అయితే సెల్ఫ్ ఫైనాన్స్ అనగానే చాలామంది డబ్బులు కట్టాలని చెప్పేసి కొంతమంది చేరరు. మీరు ఆప్షన్ ఇచ్చుకుంటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ పేరెంట్స్ ఉంటారో, ఇన్కమ్ లేకపోతే మాత్రమే డబ్బులు కట్టాలి, కానీ లేకపోతే డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు.
మామూలుగా ఆ, అది కూడా ఫ్రీ అన్నట్టే, అది గవర్నమెంట్ స్కాలర్షిప్ రూపంలో ఇస్తుంది కాబట్టి అట్లా మిస్ అయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు సీట్లు. కాబట్టి మీకు మెరిట్ వచ్చిన తర్వాత ఆప్షన్ పెట్టుకునేటప్పుడు మిమ్మల్ని కాలేజీ దూరేంత వరకు మేము చూసుకుంటాం. కాబట్టి దానికి ఆదరా బాదరా ఆప్షన్స్ పెట్టకండి. తర్వాత ఎగ్జామ్స్ రాసేటప్పుడు ప్రశాంతంగా రాయండి. తర్వాత ఎగ్జామ్ సెంటర్కు వెళ్ళిన అడ్వాన్స్గా ఒక గంట ముందే పోండి. ఎందుకంటే హైదరాబాద్ సెంటర్ అయితే ఎక్కడెక్కడో ఉంటాయి, దూరంగా ఉంటాయి కాబట్టి తీరది 9:30 ఎగ్జామ్ కాబట్టి ఫస్ట్ సెషన్లో కాబట్టి మీరు బై జర్నీ దాన్ని ఎంత దూరం పడుతుందని చెప్పి మీరు కరెక్ట్ టైం పోతే ఓసారి ట్రాఫిక్ జామ్ కావడము, ఇవి వర్షాలు రైనీ సీజన్ కాబట్టి వర్షాలు రావడము ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మీరు చాలా అడ్వాన్స్ 1 గంట 2 గంటల ముందర పోతే వచ్చే మనకు గుంపలంటకపోయి ఏం లేవు. కాబట్టి మీరు ఆ సెంటర్ స్పెసిఫిక్ సెంటర్ పోవడానికి అక్కడ పోయేసరికి మీకు కనీసం 8 కంటే ముందే పోండి. 1 గంట సేపు అక్కడ టైం స్పెండ్ చేసినా పర్లేదు. 7:30కి పోతే ఇంకా బెస్ట్. 1 గంటన్నర ఎట్లాగో ఎట్లా మనం లోన్ పోయేసప్పటికి వాడు 8:30 అంటాడు. 1 గంట సేపు అది కాబట్టి మీరు 7:30 2 గంటల ముందు పోతే దాన్ని అట్లా మిస్ అయినటువంటి వాళ్ళు చాలామంది నాకు తెలుసు. ఎగ్జామ్ టైం పోయి ట్రాఫిక్లో ఇరుక్కొని, ముఖ్యంగా హైదరాబాద్ ప్రాంతంలో ఎగ్జామ్ రాసే వాళ్ళకి ఇంకా వాళ్ళకు కత్తి మీద సాము లాంటిది. ట్రాఫిక్ జామ్ అయింది, సెంటర్స్ ఓసారి మనకు తెలవు. తీరా సెంటర్ లొకేషన్ కనుక్కోవడం కష్టమైంది. కాబట్టి మీరు ముందే కరెక్ట్ సెంటర్ చూసుకోండి. అక్కడ పోయిన తర్వాత ప్రశాంతంగా 1 గంట సేపు మీ యొక్క మీరు కొత్తగా 3వ తారీఖు నాడు ఏం చదవకండి, ముందు చెప్తున్నాను. ఈ రేపు ఏమైనా ఉంటే రివిజన్ లాగా చేసుకోండి. ఈ 10 పేపర్ని వచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ ఒకసారి రివ్యూ చేసుకోండి. అవే ప్రశ్న వస్తాయని కాదు, కానీ మీకు అవన్నీ వస్తే మీకు సబ్జెక్ట్ వచ్చినట్టే కదా, దాంట్లో ఏం ఎటువంటి సందేహం లేదు. ఒక 5-10 తిక్క క్వశ్చన్లు ఎట్లాగ వస్తాయి మీకు, దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. కూడా తప్పులు ఒప్పులు వస్తుంటాయి, ట్రాన్స్లేషన్ దోషాలు ఉంటాయి. అవన్నీ తర్వాత మనం రెక్టిఫై చేసుకొని మనం ఆబ్జెక్షన్లో పెట్టుకోవచ్చు. మొత్తం మీకు ఏంటంటే మనకు సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ కలవడం ఒక ఎత్తు అయితే, ఆ టైం మనం చదవడం రెండో ఎత్తు అయితే, మనం ప్రజెంటేషన్ ఆఫ్ పేపరు అంటే ఆ రోజు మనం సిబిటి ఎగ్జామ్ రాసినాడు మనం చాలా ప్రశాంతంగా రాయడం అనేటువంటిది మూడవది. ఆల్రెడీ మనకు 3 సంవత్సరాలు చదువుతాం కాబట్టి సబ్జెక్ట్ వస్తుంది. ఓ 4 రోజులు మనం రాసినాం కాబట్టి ఇంకొక సబ్జెక్ట్ మీకు ఇంప్రూవ్ అయింది. మీకు నా దేశంతో వరకు మీ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎగ్జామ్ అంటే భయం ఉండాల్సినంత అవసరం ఏముండదు. చిన్న రాస్తాం అంతేగా. ఇక దానికోసం ఒక్కనాడు ఈ పుస్తకం తీసి ఆ పుస్తకం తీసి గందరగోళం పడాల్సిన అవసరం లేదు. చాలామంది ఇప్పుడు కూడా విజేత కాంపిటీషన్ పుస్తకాలు చదివి ఎంట్రన్స్ రాసేటువంటి పరిస్థితిలో ఉన్నారు. అన్ని అవుట్డేటెడ్ బుక్స్, అవి అవుట్డేటెడ్ సిలబస్. అది మీరు వాటిని చదివితే ఎవ్వరు కూడా సక్సెస్ అయ్యారు. మేము ఎప్పటికప్పుడు దీన్ని బేరీజు వేసుకుంటూ అప్డేట్ చేసుకుంటూ వస్తున్నటువంటి, నిన్న ఒక అమ్మాయి అంటుంది విజేత కాంపిటీషన్ చదివిన సార్ బాగానే రాస్తా అంటే, నువ్వు అది చదివితే ఎంట్రన్స్ రాసినట్టు అని మేము అన్నాం. అంటే మీకు దాని డెప్త్ తెలియదు. ఒక్కోసారి ప్రశ్నపత్రాలు ఎట్లా ఉంటాయంటే, మన జూనియర్ లెక్చర్స్ మన అయినటువంటి వాళ్ళు చూస్తే ఇంటర్మీడియట్ లెవెల్ ఇచ్చేటండి కూడా. ఇంటర్మీడియట్ వాళ్ళు అంటే ఇంటర్మీడియట్ చెప్తారు మంచిగా రాసిన ఎగ్జామ్. ఇంటర్మీడియట్ చెప్పేవాళ్ళు, తర్వాత బేసిక్ తెలిసినటువంటి వాళ్ళు బాగా చదవాల్సినంత అవసరం కూడా ఏం రాలేదు. అయితే ఒకటి ఏంటంటే జనరల్ స్టడీస్ సపోర్ట్ ఇట్లా ఉన్నటువంటి వాళ్ళు కొద్దిగా బయటికి వెళ్ళారు. మెరిట్ పిల్లలే వచ్చారు. దాంట్లో కూడా పేపర్ ఎట్లా వచ్చినప్పుడు కూడా ఆల్మోస్ట్ ఆల్ బాగా చదివేటువంటి స్టూడెంట్సే, మనకు ఫెమిలియర్గా ఉన్నటువంటి స్టూడెంట్సే దే సెలెక్టెడ్. కాబట్టి మీకు కూడా చదివినటువంటి వాళ్ళు డెఫినెట్గా మనకు ర్యాంకులు వస్తాయి. ర్యాంకుల కోసం ఇబ్బంది ఏం లేదు, తప్పనిసరిగా మీకు ర్యాంకులు వస్తాయి. అయితే మీకు ర్యాంకులు వస్తే సంతోషపడేది ఫోరం కూడా. కాబట్టి ఫోరం పేరు మీరు మళ్ళీ అంటే 2018 బ్యాచ్లో 1 to 10 ర్యాంక్స్ కంటిన్యూగా వాళ్ళంతా రాఘవేందర్, నరేందర్ వాళ్ళు తీసుకొచ్చినట్టుగానే మీరు 1 to 10 కాకుండా కానీ 1 to 5 అన్న తీసుకురండి. తర్వాత ఎక్కువ భాగం ఆర్ట్స్ కాలేజీలో సీట్లు వస్తాయని ఆశిస్తూ, మరి ఈ మీటింగ్కు వచ్చినటువంటి చంద్రశేఖర్ కానీ, బ్రహ్మానందము, రవీందర్, రాజు, తర్వాత చంద్రశేఖర్, వీళ్ళకి ప్రత్యేకంగా ఎంతమంది వచ్చిన డాక్టర్ రాజారాం లైబ్రరీ సైన్స్, వీళ్ళందరికీ ఫోరం తరఫున ధన్యవాదాలు చెప్తూ
మీరు మంచి సక్సెస్ రేట్ సాధిస్తారనేటువంటి ఆశిస్తూ మరి సమావేశాన్ని ముగింపు సమావేశంలో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకేనా? థ్యాంక్ యూ సార్.